ఎమ్మెల్సీగా నాగబాబు ఏపీ కేబినెట్ లోకి ఎప్పుడు చేరతారన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎమ్మెల్సీగా ఎన్నికై 6 నెలలు గడుస్తున్నా ఆయన ఇప్పటికీ కేబినెట్ లోకి చేరలేదు. ఆయన మంత్రి పదవి ఇప్పటికీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గరే పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. రైట్, ఇక ఏదైతే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత 6 నెలలు గడుస్తున్న కేబినెట్ లోకి ఇంతవరకు నాగబాబు అయితే ఎంట్రీ ఇవ్వలేదు. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సమాలోచనలు చేస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరొక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఏదైతే జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమితో కలిసి అధికారంలోకి అడుగుపెట్టింది. అధికారంలోకి అడుగుపెట్టిన ఆ నేపథ్యంలోనే దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 మంది గెలిచిన పరిస్థితి ఉంది. 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు గెలిచిన పరిస్థితి. 100% సాచురేషన్ తో గెలుపొందిన భారతదేశంలో ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అని చెప్పుకోవాలి. ఈ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా ఆ మంత్రి పదవులకు సంబంధించి ఒకటి పవన్ కళ్యాణ్ అలాగే ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆ ప్రత్యక్ష రాజకీయాలలో ఒక ప్రజాప్రతినిధిగా అడుగులు ముందుకేయాలన్న నాగబాబు కళ కొంత మేరకు నెరవేరిందని చెప్పుకోవాలా. ఆయన ఎమ్మెల్సీ పదవి చేపట్టారు, ఆ ఎమ్మెల్సీగా గెలుపొందిన అనంతరం కూడా ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే 50% నాగబాబు కళ నెరవేరింది, కానీ మరొక 50% ఏదైతే ఆయన కూడా ఒక మంత్రి ఆర్య అనిపించుకోవాలని, ఒక మినిస్టర్ నాగబాబు అనిపించుకోవాలనేది ఆ జన సైనికులతో పాటు నాగబాబు కుటుంబీకులు కూడా మొదటి నుంచి కోరుకుంటున్న వ్యక్తి. ముఖ్యంగా నాగబాబు కళను కూడా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే నాగబాబుకి మంత్రి పదవి రావటం మరింత ఆలస్యం అవటం, నాగబాబుకు మంత్రి పదవి రావటం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరగటం. గతంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయాన తన లెటర్ ప్యాడ్ మీద నాగబాబుకి త్వరలో ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి అని ప్రకటించిన నేపథ్యం ఆయనే స్వయంగా సంతకం పెట్టి మీడియాకి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు నాగబాబుకి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత నాగబాబుకు మంత్రి పదవి నానాటికి లేట్ అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, నాగబాబుకి మంత్రి పదవి వస్తుందా రాదనేది రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ చర్చ కూడా ప్రధాన కారణం కూడా పవన్ కళ్యాణే అవటం దీంట్లో ఒక కొత్తమెరుపు అని చెప్పుకోవాలి. ఏదైతే హరిహర వీరమల్లు సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న తరుణంలో నాగబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి పదవి ఎప్పుడంటూ కూడా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ అది నా దగ్గరే పెండింగ్ ఉంది, అది నా ఆధీనంలోనే ఉంది, నేను ఎప్పుడంటే అప్పుడే అంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ నాగబాబుకి మంత్రి పదవి గురించి తన దగ్గరే డిసిషన్ ఉందని మాట్లాడాడనే దాని మీద కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే దీనికి ప్రధాన కారణం ఏదైతే కందుల దుర్గేష్, ప్రస్తుతం సినిమాటోగ్రఫీ టూరిజానికి పనిచేస్తున్న మంత్రి కందుల దుర్గేష్, అలాగే పవన్ కళ్యాణ్ నాగబాబు ముగ్గురు కూడా ఒకటే వర్గానికి, సామాజిక వర్గానికి చెందిన వారు అవటం. ఈ సామాజిక వర్గానికి చెందిన నేపథ్యంలో ముగ్గురికి మంత్రి పదవులంటే సమాజానికి మనం ఇస్తున్న మెసేజ్ ఏంటిది అనే దాని మీద ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు అనే దాని మీద నడుస్తున్న పరిస్థితి ఉంది. ఒకే వర్గానికి సంబంధించిన వారికి ఇంతమందికి మంత్రి పదవులు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటారనే దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. అలాగే కందుల దుర్గేష్ ను పక్కన పెట్టిన నేపథ్యంలో మంత్రి పదవి నుంచి అన్నయ్య కోసం కందుల దుర్గేష్ ని నమ్ముకున్న వ్యక్తికి ద్రోహం చేశాడు అన్న మాటలు వినిపిస్తాయేమోనన్న కోణంలో పవన్ కళ్యాణ్ అటు ఇటు రెండు వైపులు కూడా ఆలోచిస్తున్నట్లు కూడా
కొంతమేరకు చర్చ నడుస్తుంది. ముఖ్యంగా నాగబాబు కూడా కేబినెట్ లోకి తీసుకుంటే బాగుండు అనేది అయితే పవన్ కళ్యాణ్ తో పాటు కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కన్నా నాగబాబు ఎక్కువ శాతం ప్రజల్లో ఉండే వ్యక్తి. పవన్ కళ్యాణ్ కంటే నాగబాబు ఎక్కువగా ఆ జన సైనికులతో పాటు మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పాటు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు నిత్యం టచ్ లో ఉండటం, నిత్యం వాళ్ళతో మీటింగ్లు పెట్టడం, నిత్యం వివిధ గ్రామాలకి పట్టణాలకు వెళ్లి వారితో మిలాఖాత్ అవటం. మొత్తంగా నాగబాబు ఎక్కువ జనాలతో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మినిస్టర్ పదవి ఇస్తే తమ యొక్క సమస్యలు గోడు విన్నమించుకున్న క్రమంలో నాగబాబు కూడా తమ సమస్యలు పరిష్కరిస్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు జన సైనికులకి కొంత తోడ్పాటు ఉంటది అనేది ఆ జన సైనికుల వాదనగా వస్తుంది. అయితే ఇప్పట్లో నాగబాబుకు మంత్రి పదవి రాదు, కాలేరని కూడా తెలుస్తా ఉంది. ముందుగా ఆయన్ని ఏదైతే రాజ్యసభకి పంపిద్దామనేది 100% కూడా కన్ఫర్మ్ అయిపోయిన నేపథ్యంలో చివరి నిమిషంలో నాగబాబుకి ఎమ్మెల్సీ మంత్రి పదవిని చంద్రబాబు నాయుడు లెటర్ ప్యాడ్ ఇచ్చారు. దాంతో ఆయన రాజ్యసభకి ఫుల్ స్టాప్ పడి ఆ ఎమ్మెల్సీ మంత్రి అని వచ్చిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఇప్పుడు అనుకూలంగా లేకపోవడంతో ఆయనకి ఎమ్మెల్సీ మంత్రివర్గంలో తీసుకుంటామంటూ కూడా చంద్రబాబు నాయుడే డైరెక్ట్ గా తెలిపిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటిదాకా నాగబాబు ఆ మంత్రి కాలేకపోయారు. ఇకపై అవుతారో కారో అనేది కూడా పెద్ద ఎత్తున జనసేనకులు అనుమానిస్తున్న పరిస్థితి ఉంది, సందేహిస్తున్న పరిస్థితి ఉంది. దీని గురించి పెద్ద ఎత్తున గల్లీలో చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే నాగబాబుని కేబినెట్ లోకి తీసుకోవాల్సిన ఆ పరిస్థితి అయితే 100% ఉంది. ఇది 100% ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నేతలు గాని, జన సైనికులు గాని, వివిధ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు గాని ఫిక్స్ అయిపోయి ఉన్న పరిస్థితి ఉంది. నాగబాబుకి ఎమ్మెల్సీకి వచ్చిన 10-15 రోజుల్లోనే ఆయన మంత్రి పదవి చేపడతారని ప్రమాణ స్వీకారం చేస్తారు అందరూ ఊహించినప్పటికీ ఆ కేబినెట్ లో ఒక ఖాళీ ఉన్నా కూడా దానిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ప్రకటన చేశారన్న అభిప్రాయాలు ఉన్నా నాగబాబుని మాత్రం కొంత మేరకు కేబినెట్ లో తీసుకునే విషయంలో కొన్ని కారణాలు అడ్డొచ్చాయనే అంశం అయితే తెలుస్తా ఉంది. తన దగ్గరే పెండింగ్ లో ఉందని అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ 2 సార్లు తెలియపలిసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఆ నాగబాబును కూడా కేబినెట్ లోకి తీసుకుంటే అదే సామాజిక వర్గం అన్న ముద్ర పడుతుందని తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని పవన్ కళ్యాణ్ కొంత మేరకు ఆగుతున్నట్లు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవాలా వద్దా అనే విషయంలో పవన్ కళ్యాణ్ కూడా డైలమాలో ఉన్నట్లు కొంతమేరకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాగబాబు సేవలను పూర్తిగా పార్టీకి వాడుకోవాలనే ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. పార్టీ కోసమే నిరంతరం ఆలోచించడం, పార్టీ కోసమే కృషి చేయడం, పార్టీ కార్యకర్తలతో పాటు ఎక్కువ సమయం గడిపే వ్యక్తి ఉంటే ఆ పార్టీ కూడా యాక్టివ్ గా ఉంటది. పార్టీలో కూడా నాగబాబుని యాక్టివ్ గా ఉంచడంతో పాటు ఆయనతో జిల్లా పర్యటనలు చేయిస్తే బాగుంటదన్న పవన్ కళ్యాణ్ ఆలోచన కొంత మేరకు ఉందనేది కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మంత్రి పదవి ఇస్తే రెండింటికి న్యాయం చేయలేరని ఆ రకంగా ఆ పరిస్థితి ఉంటే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు అనేది కొంత మేరకు తెలుస్తా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎక్కడికైతే టూర్కి వెళ్తారో ఆ టూర్కి వెళ్లిన సమయంలో ఆ సెక్యూరిటీ సిబ్బంది పరంగా గాని, ఆయనకున్న అభిమానులు గాని, జన సైనికులు గాని పెద్ద ఎత్తున తోపులాట జరగటం, ఆయన మీదకి రావటం, ఆయన కలవాలనుకోవటం, ఆయనతో కరాచరణం గాని, ఫోటోల కోసం గాని పెద్ద ఎత్తున ప్రజలు ఎగబడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఎవరితో కూడా ఎక్కువసేపు మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబుని పూర్తి స్థాయిలో గనక పార్టీకి ఇచ్చినట్లయితే పార్టీ అభివృద్ధి పరంగా ముందుకెళ్లడానికి నాగబాబు ఉపయోగపడతాడని కొంతమేరకు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం అందుతా ఉంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బిజీగా ఉండటం, మరోపక్క సినిమా షూటింగ్ లో హడావుడి ఉండటం, ఈ రెండిటి వల్ల పార్టీకి సమయం కేటాయించలేని పరిస్థితి ఉంటుంది. దీంతో పార్టీ కుంటుపడే పరిస్థితి ఉంటుందని, దీంతో నాగబాబుని పార్టీ కోసం ఎక్కువగా ఉపయోగించుకునే ఆలోచన కారణంగానే నాగబాబుకి మంత్రి పదవి లేట్ అవుతుందనేది కూడా కొంత మేరకు చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది ప్రజలు. ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే సమయంలో ఆలోచిస్తా ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి పార్టీ అభివృద్ధి ఏమిటైనా ఒక ప్రశ్న ఉత్పన్నమైన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఒపీనియన్ మార్చుకుంటే గనక నాగబాబు క్యాబినెట్ లోకి వచ్చే అవకాశం ఉందనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.